ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి మద్దతు లభిస్తోందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది పనులను చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్న వినోద్రావు తన నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని తెలిపారు. పరిశీలించి అక్కడ అనేక రైతులు కానివ్వండి, ఆర్ఎంపీ డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కార్మికులు కానివ్వండి, అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరకు వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు గాని, మేజర్ కళాశాల గాని, హాస్పిటల్ గాని, ఇండస్ట్రీ గాని మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్ గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్లి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరు ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ గ్యారంటీలు మేము 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అనేది మేము ఈసారి పోము, దానికి జోలికి పోము. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని వారు విశ్వసిస్తున్నారు. ఇంకా రేపు ప్రోగ్రామ్ కి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ వారు వస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు. ప్రేమేందర్ రెడ్డి గారు వారు